ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. రక్తం రుచిమరిగిన తోడేళ్లు ప్రాణాలు తోడేస్తున్నాయి. డ్రోన్లు, నిఘా కెమెరాలతో వేటాడుతున్నా చిక్కటం లేదు. కనిపిస్తే కాల్చేసేందుకు షూటర్లు తుపాకులు పట్టుకొని తిరుగుతున్నా అవి ఏమాత్రం జంకటం లేదు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ఆగడం లేదు. గురువారం రాత్రి ఓ తోడేళ్లు 10 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. కొత్వాలి ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై విరుచుకుపడింది. తోడేళ్ల వరుస దాడులతో భయం గుప్పెట్లో బతుకుతున్న బహ్రైచ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాజా దాడితో మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. బహ్రైచ్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన తోడేళ్ల దాడుల్లో 10 మంది చనిపోగా 35 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారు. రక్తం రుచి మరిగిన మ్యాన్ ఈటర్ తోడేళ్లు మాటు వేసి అదును చూసి దాడులు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తోడేళ్ల దాడులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. తోడేళ్లు కనిపిస్తే కాల్ చేయడానికి 18 మంది షార్ప్ షూటర్లను మోహరించింది. ఇప్పటికే 4 తోడేళ్లను బంధించారు అటవీశాఖ అధికారులు. మిగిలిన 2 కోసం వేటాడుతున్నారు. అయితే వాటి పిల్లలపై దాడి చేసినప్పుడు, అవి ఏర్పరచుకున్న ఆశ్రయాలను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగుతాయని నిపుణులు చెప్తున్నారు. బహ్రైచ్లో తోడేళ్లు మనుషులపై వరుస దాడులకు దిగడానికి ఇదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.